ప్రభుజీ దేవుడు ఉన్నాడు అంటే దయ్యం ఉంది అని అంటారు. నిజంగా దయ్యాలు ఉన్నాయా? ఒంటిపైకి దేవుడు వచ్చాడు అని అంటుంటారు, పూనకాలు ఇలాంటివి అంటుంటారు కదా ప్రభుజీ. నిజంగా భగవంతుడు ఉన్నా కూడా అలా మనిషి ఒంటిపైకి రావటం లాంటిది జరుగుతుందా? దయ్యం నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి దయ్యం కూడా ఉంది నమ్మాలా, లేదంటే మూఢనమ్మకమా? దయ్యం వస్తుంది కానీ దేవుడు రాడు. ఎందుకంటే మనం చేసే చెత్త పనులకి, మన శరీరంలో ఉండే ఆ అపవిత్రమైన ఆలోచనలకి భగవంతుడు ఎందుకు రావాలనుకుంటాడండి అసలు మానవుడి దగ్గరకి? అంటే మన ఆచరణ గొప్పదా, మన మాట గొప్పదా, మన సాధన గొప్పదా? మన దగ్గరికి ఎందుకు రావాలనుకుంటాడు చెప్పండి పరమాత్మ? భగవంతుడు రావాలి అనుకుంటే ఆయన శ్రీ విగ్రహ రూపంలో మాట్లాడతారు, లేదా తన యొక్క భక్తుల మాధ్యమంగా మాట్లాడతారు. అంతేకాని భగవంతుడు వచ్చేసి అని ఊగేసి ఏవేవో చేసేసి ఇవంతా ఏంటంటే ఒక భావన, ఒక ట్రాన్స్, నాకు ఇది వచ్చేసింది అని అనుకుంటున్నారు. కాబట్టి చాలా మంది అడుగుతారు, ప్రభుజీ అది నిజమా అబద్ధమా? వాళ్ళకి నిజం, నీకు అబద్ధం. వాళ్ళకి నిజం, మనకు అబద్ధం. ఎందుకంటే వాళ్ళు అలా నమ్ముతున్నారు నాకు వచ్చింది అని, కాబట్టి వాళ్ళకి నిజమే. నీకు నిజమా కాదు, మనకు అబద్ధం. ఎందుకంటే దేవుడు రాడు.